ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసి మిల్లెట్ ఉప్మా చేసుకుంటున్నాం. సో ఈ వీక్ మొత్తం లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అందులో భాగంగానే మిల్లెట్ ఉప్మా ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మిల్లెట్ ఉప్మా కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, క్యారెట్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, నూనె, ఉడికించిన కొర్రలు, కివి. మిల్లెట్ ఉప్మా కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, అండ్ చాలామంది ఉప్మాస్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, బట్ బియ్యం రవ్వ అవి చేసుకుంటూ ఉంటారు. మనం కొంచెం హెల్దీ వేలో మిల్లెట్స్ అనేవి తీసుకున్నాం అంతే. దీంట్లో ఏం తీసుకున్నారు? సో ఈరోజు మిల్లెట్ ఉప్మాలో మనము కొర్రలు తీసుకుంటున్నాం అశ్విని గారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ కూడా మనం తీసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇది తొందరగా కుక్ అవ్వదు అని చేయరనమాట, కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో క్విక్గా అయిపోవాలి అని అంటే మనము మిల్లెట్స్ అనేవి ముందుగానే బాయిల్ చేసుకోవాలి. ఓకే, సో అలా బాయిల్ చేసి పెట్టుకుంటే మనకి రెసిపీస్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి. అవును, ఇప్పుడు అందరూ కొంచెం క్విక్గా అయిపోవాలని అందరూ బాయిల్డే ప్రిఫర్ చేస్తున్నారు. రెగ్యులర్గా ఒకటే మిల్లెట్ కాకుండా మనం డిఫరెంట్గా అంటే వారంలో ఒక్కొక్కటి తీసుకుంటే కనుక ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క పోషక విలువ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అన్నట్టు మనం ఆల్ వెజ్జెస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం దీంట్లోని. దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఎక్కువ? సో మనం మిల్లెట్స్ తీసుకోవడం వల్ల కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి అశ్విని గారు. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో ఏంటంటే మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా టైం వరకు ఉంటాయి. సో ఈజీ డైజెషన్ ఇన్ ద సెన్స్ మనకి ఏంటంటే త్వరగా అరగదనమాట. సో మన ఎనర్జీ లెవెల్స్ చాలా సేపు వరకు ఉంటుంది. మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, క్విక్గా అనమాట. సో క్విక్గా డైజెస్ట్ అయినప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేవి పడిపోతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనము మన నెక్స్ట్ మీల్కి గ్యాప్ ఎక్కువగా వచ్చేస్తుంది. అలాంటి టైంలో ఏంటంటే యాసిడిటీ ప్రాబ్లమ్స్ అలాంటివి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ ఎనర్జీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, మనం తొందరగా అలసిపోతూ ఉంటాము. సో ఇలా మిల్లెట్ మనం ఇంక్లూడ్ చేసుకుంటే, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మనము వెయిట్ కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం మనకి ఇందులో పోషక విలువలు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి ఓవరాల్గా ప్యాక్డ్ ఉంటుంది. ఓకే, సో మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వదు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నారు కాబట్టి పిల్లలకి అండ్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ప్రిఫర్ చేయొచ్చా మరి? సో డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు. ఈజీగా డైజెస్ట్ అంటే క్విక్గా డైజెస్ట్ అవ్వదు అని అర్థం అశ్విని గారు. సో క్విక్గా కాదు కాబట్టి మనం ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. అంటే చాలా మెత్తగా కుక్ చేసుకున్నప్పుడు మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో కొంచెం ఏమవుతుందంటే చాలా మటుకు మిల్లెట్లో వేరియేషన్స్, అంటే మనము మిల్లెట్ ఎలా కుక్ చేయాలో తెలియక చాలామంది గట్టిగా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా కాస్త మెత్తగా చేస్తే పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి ఈజీగానే డైజెస్ట్ అయిపోతుంది. ఓకే డన్. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. డెఫినెట్గా అశ్విని గారు. సో బాండీ పెట్టేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి. సో నెక్స్ట్ మనం దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఓకే, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేద్దాము. అలాగే ఉడకపెట్టిన మిల్లెట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఉడకపెట్టిన కొర్రలు యాడ్ చేసాం కదా, దాంట్లోనే మనము గ్రీన్ పీస్ యాడ్ చేయాలి. ఓకే, సో ఎలాగో మనం మిల్లెట్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు కుక్ చేసుకునే అవసరం ఉండదు అశ్విని గారు. సో మనం ఏదైతే గ్రీన్ పీస్ యాడ్ చేసాం కదా అది కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లోనే మనము సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఓకే, చాలా మంది ఈజీగా అయిపోతుంది చెప్పి మార్నింగ్ టైమ్స్ ఉప్మాస్ అవి కూడా పెట్టేస్తూ ఉంటారు. బట్ ఇలా వెజిటేబుల్స్ కానీ మీరు ఎగ్స్ అవి కూడా తీసుకొచ్చారు, ఒక ఫ్రూట్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇలా ఒక బాక్స్లో కాదు, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఒక బాక్స్లో ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఏమేమి ఉండాలి దాంట్లో? సో కంప్లీట్గా బ్యాలెన్స్డ్ మీల్ అనేది కంపల్సరీ ఉండాలి అశ్విని గారు. సో మనము రెగ్యులర్గా మిస్ అయ్యేది ప్రోటీన్ అనమాట. సో ఉప్మా కానివ్వండి, లేదంటే దోశలు వేస్తాము. దోశ ఇడ్లీ ఒక ఎక్స్టెంట్కి ఓకే, ఎందుకంటే దాంట్లో కాస్త అమౌంట్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ దాల్ ఉంటుంది కాబట్టి. బట్ ఉప్మా కానివ్వండి, చపాతీస్, రైస్ కానివ్వండి, ఓన్లీ కర్రీస్తో సర్వ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రోటీన్ అనేది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఉప్మా సర్వ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేశాను. అలా కాకుండా మనం ఇలా కట్ వెజిటేబుల్స్ కూడా దాంతో పాటు పెట్టేసుకుంటే
ఫైబర్ అనేది మనం కవర్ చేయొచ్చు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో మనకి ఫైబరే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అనమాట. విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి చాలా ఎక్కువగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కివీలో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్టింగ్కి హెల్ప్ అవుతుంది అండ్ స్కిన్ కాంప్లెక్షన్కి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే విటమిన్ ఏ అనేది మన క్యారెట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ హీలింగ్కి కానివ్వండి, ఐ హెల్త్ మెయింటెనెన్స్కి కానివ్వండి, స్కిన్ హెల్త్ మెయింటెనెన్స్కి కానివ్వండి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అలా మనము ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి పర్ డే కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు ప్రతిసారి మనము ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఫైబర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఫైబర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రూట్ ద్వారా యాడ్ చేసుకుంటున్నామా లేదంటే వెజిటేబుల్ ద్వారా యాడ్ చేసుకుంటున్నామా అనేది. ఓకే. సో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా అశ్విని గారు. సో ఆల్రెడీ రెడీ అయిపోయింది, చాలా క్విక్గా అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. సో ఈజీగా కూడా అయిపోయింది కాబట్టి ఇంకొకటి చాలా అంటే ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా ఇది ప్రిఫర్ చేయొచ్చా, లైక్ కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు? అండ్ ఇప్పుడు పర్టికులర్గా మీరు రెసిపీ చేశారు కదా, దీంట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో చెప్పారు. సో ఇది డెఫినెట్గా అందరు ఏజ్ గ్రూప్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు అశ్విని గారు, ఎందుకంటే ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అలాగే మనము దీంట్లో గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాము అండ్ క్యారెట్తో బ్యాలెన్స్ చేస్తున్నాం మీల్, అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా యాజ్ ఏ ప్లేట్ మనం అరేంజ్ చేస్తున్నాం కాబట్టి ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అనేది అవుతుంది. సో యాజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ క్యాలరీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి పోర్షన్ కంట్రోల్ మనం చేసుకుంటే సరిపోతుంది. సో మనం క్యాలరీ రిక్వైర్మెంట్ బట్టి కొంచెం తీసుకోవాలా, ఎక్కువ తీసుకోవాలా అనేది డిఫైన్ చేసుకోవాలి. సో మనకి మిల్లెట్స్ నుంచి మనకి చాలా ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ ఫైబర్ కూడా వస్తుంది. సో ఫైబర్ కూడా మనకి ఏంటంటే వెయిట్ లాస్ జర్నీకి కానివ్వండి, లేదంటే షుగర్ బ్యాలెన్సింగ్కి కానివ్వండి, డయాబెటిక్ వాళ్ళకి కూడా కానివ్వండి చాలా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా, బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ మనకి పీసీఓడి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా వెయిట్ లాస్కి చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలా మనం రెసిపీ ఇది మిల్లెట్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం ఓవరాల్ హెల్త్ అనేది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి మనకి యాసిడిటీ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మనం అరేంజ్మెంట్ చేసుకుంటాం. ఎస్. నెక్స్ట్ మనం ప్రోటీన్తో బ్యాలెన్స్ చేస్తున్నాం అశ్విని గారు. సో ప్రోటీన్కి వచ్చేసి ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇది కూడా చాలా క్విక్గా అయిపోతుంది కాబట్టి సో మనం మిల్లెట్ చేస్తూ నెక్స్ట్ దాంట్లో మనము ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ప్రోటీన్గా నేను ఎగ్స్ పెడుతున్నాను. సో మీకు తెలిసినట్టయితే కంప్లీట్ విటమిన్ అండ్ మినరల్ ప్రొఫైల్ మనకి ఎగ్లో ఉంటుంది, విటమిన్ సి తప్ప. సో మిగతా కావాల్సిన మనకి ఎవ్రీడే కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది మనకి ఎగ్ ద్వారా లభిస్తుంటుంది అనమాట. విటమిన్ ఏ కానివ్వండి, డి కానివ్వండి, ఈ కానివ్వండి. సో మినిమం అమౌంట్ అయినా మనకు కంప్లీట్గా ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ రిచ్ కూడా. సో 1 ఎగ్ మనకి 6 grams ఆఫ్ ప్రోటీన్ ఇస్తుంది. ఓకే. సో కివీ తీసుకున్నాను. కివీ అనేది మనకి విటమిన్ సి రిచ్ కాబట్టి నేను కివీ యాడ్ చేసుకున్నాను. ఓకే. అలాగే కట్ క్యారెట్స్ కూడా తీసుకున్నాను. క్యారెట్ స్టిక్స్ ఏంటంటే మనకి ఫైబర్ కోసం తీసుకున్నాను నేను. ఓకే. సో ఇవాళ మన లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. ఓకే. ఎస్, లంచ్ బాక్స్ రెసిపీస్లో భాగంగా మిల్లెట్ ఉప్మా అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మిల్లెట్ ఉప్మా కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, క్యారెట్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, నూనె, ఉడికించిన కొర్రలు, కివి. మిల్లెట్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉడికించిన కొర్రలు, గ్రీన్ పీస్, ఉప్పు వేసి కలుపుకుని కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లో ఉడికించిన కోడిగుడ్లు, కివి ముక్కలు, క్యారెట్ ముక్కలతో సర్వ్ చేసుకుంటే మిల్లెట్ ఉప్మా రెడీ.